నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో హోటళ్ల కాసుల కక్కుర్తి, కుళ్ళిన పదార్థాలతో వంటలు, తనిఖీల్లో బట్టబయలైన ఘోరాలు. డీఎస్పీ భీమ్రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు, 20 చోట్ల సోదాలు, భారీగా అక్రమాస్తులు గుర్తింపు. ఔషధాల పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా, వాట్సాప్లో ఆర్డర్లు, గుట్టురట్టు చేసిన హెచ్న్యూ పోలీసులు. కాలుష్యానికి కేరాఫ్గా మారిన నాలాలు, ఆక్రమణలతో కుచించుకుపోయిన డ్రైనేజీలు. హుసేన్ సాగర్ తీరాన చిరు వ్యాపారులు బతుకుపోరు, బడుగు జీవులకు కల్పతరువుగా ట్యాంక్ బండ్. తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన స్కై రూట్, జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య పరీక్ష. హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కాసులకు కక్కుర్తి పడుతున్న హోటళ్లు, దుకాణాలపై ఆహార భద్రతా అధికారులు బుక్కుపాదం మోపుతున్నారు. మహానగర పరిధిలో వేర్వేరు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించారు. కొన్ని హోటళ్లకు జరిమానాలు విధించారు, మరికొన్నింటికి నోటీసులు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉప్పల్ రింగ్ రోడ్డులోని పలు హోటళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. స్టోర్ రూమ్, డైనింగ్ హాల్లో అపరిశుభ్రత, మాంసాహార పదార్థాలను నిల్వ చేయడం, సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. కొన్ని హోటళ్ల యాజమాన్యాలపై 25,000 రూపాయల జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. అటు ఉప్పరపల్లిలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సోదాలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాడైపోయిన చికెన్, మటన్, ఫిష్, ఐస్ క్రీంలు, పండ్లు, ఇతర పదార్థాలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్యారెడ్డి తెలిపారు. బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ కు జరిమానా విధించిన అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ హబీబ్ నగర్ లోని ఓ దుకాణంలో మేక మాంసంతో కలిసి ఎద్దు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తించారు. ముందస్తు సమాచారంతో 3 విభాగాలు కలిసి చేపట్టిన తనిఖీల్లో మేక మాంసంతో ఎద్దు మాంసం విక్రయిస్తున్నట్లు తేలిందని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఈ మాంసాన్ని స్థానిక కస్టమర్లు సహా పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి హెచ్-ఫాస్ట్ టీమ్ లాస్ట్ 3 నెలల నుంచి కంటిన్యూస్గా ఇది కల్తీ ఆహార్ ప్రిపేర్ చేసి వాళ్ళపైన కల్తీ ఆహార్ సేల్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టి ఉన్నారు. ఈ మటన్లో బీప్ ఐటమ్ మిక్స్ చేస్తున్నారు, ఆ కలిపి మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము వాళ్ళపైన యాక్షన్ చేసి కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ సేలింగ్ నడుస్తుంది, అది కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనిపైన కూడా వర్కౌట్ చేసి ఫ్యూచర్ వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది వాడు అన్ని లోకల్ కన్జ్యూమర్స్ కి సప్లై చేస్తున్నారు, రెస్టారెంట్ లో కూడా సేల్ చేస్తున్నారు. దీని గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్, ప్రైవేట్ కొరియర్ల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్తో పాటు 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ హెచ్న్యూ దర్యాప్తులో జార్ఖండ్ కేంద్రంగా నడిచిన భారీ డ్రగ్స్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చిందని సిపి పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను అరెస్టు చేయగా మరో 4 కీలక నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. స్పీడ్ పోస్ట్, ప్రైవేట్ కొరియర్లు, రైళ్లు, విమానాల ద్వారా గంజాయి రవాణా చేశారని చెప్పారు. పార్సిల్లో మెడిసిన్ ఉందని చెప్పి పోస్టల్ అధికారులను నిందితులు మభ్యపెట్టారని సిపి వెల్లడించారు. మందు మెడిసిన్ ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు ఒక ముఠా గ్యాంగ్ మెంబర్ అయిన డాక్టర్ రాహుల్ జా అని రాసినది. డాక్టర్ రాహుల్ జా అనేవాడు ఎవరు లేరు. వాళ్ళ ఒక ఫేక్ నంబర్ ఇచ్చేసి
మెడిసిన్ ఉంది, ఇది మనము వేరే ప్రాంతానికి పంపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మందు ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేయకుండా వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా బుక్ చేసి ఈ యొక్క గాంజాని కొన్నిసారి ట్రైను, ముఖ్యంగా చాలాసారి ఫ్లైట్ ద్వారా కూడా వితౌట్ చెకింగ్ వాళ్ళు స్టేట్ కి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా సప్లై కావడం జరుగుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో భారీగా అక్రమ సొత్తు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా జరిపిన సోదాల్లో నార్సింగిలోని వెసెల్లా మెడెస్లోని భీమ్రెడ్డి ఇల్లు సహా 20 చోట్ల తనిఖీలు నిర్వహించగా భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, విలాసవంతమైన విల్లాలు, వ్యవసాయ, వాణిజ్య భూములు ఉన్నట్లు గుర్తించారు. ఖరీదైన విదేశీ మద్యం బాటిల్స్ దొరకగా వాటిపై ఆబ్కారీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. 7 గంటలకు పైగా సాగిన తనిఖీల్లో అధికారులు కళ్లు చెదిరే ఆస్తులు కనిపెట్టారు. మణికొండ పుప్పాలగూడలోని గేటెడ్ కమ్యూనిటీలో 2 ప్లాట్లు, బెంగళూరులో ఎకరా భూమి, కర్ణాటకలో 3 ఎకరాల భూమి, జహీరాబాద్లో 6 ఎకరాల భూమి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో పనిచేసిన భీమ్రెడ్డి ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని జాంబంగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 125 మంది లబ్ధిదారులకు 2 పడకల ఇళ్ల పట్టాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇల్లు ఇస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగర శివార్లలో కాకుండా నివాస ప్రాంతాల్లోనే 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తొలి విడతలో 1,00,000 ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇల్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం 125 ఇళ్లని ఈరోజు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ 125 ఇళ్లతో పాటు ఇంకా అర్హులైన చాలా మంది ఇళ్లు కావాలని కొన్ని దశాబ్దాలుగా వారంతా ఎదురు చూస్తున్నారు. నిరుపేదలకి మొదటి విడత 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి విడత సుమారు 19 నియోజకవర్గాల్లో పైలట్ కింద ఒక్కొక్క నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఇళ్లు తగ్గకుండా స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద మొదట విడత 1,00,000 ఇళ్లు కడతాం, తర్వాత 2వ విడత కడతాం, 3వ విడత కూడా కడతాం. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమిని ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితను అరెస్టు చేశారు. భూ పోరాటం కోసం ధర్నా చేసేందుకు వందలాది మంది ఉదయం 6 గంటలకే బోడుప్పల్ చేరుకున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదంటూ అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. అడ్డొచ్చిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మేడిపల్లి ప్రాంతానికి కవిత చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హెచ్ఎండిఏ లేఅవుట్లోని బొడ్రాయి వద్ద బోనం పెట్టిన కవిత పూజలు చేశారు. అనంతరం పోలీసులు కవితను అరెస్టు చేసి వాహనంలో బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగ పరీక్షను జూలై 12, ఆగస్టు 4 మధ్య చేపట్టనున్నట్లు తెలిపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ సైట్లో అసెంబ్లింగ్, టెస్టింగ్ పనులు పూర్తి కావడం సహా వాతావరణం, భద్రత, రేంజ్ క్లియరెన్స్ వంటి అంశాల ఆధారంగా రాకెట్ ప్రయోగం తుది తేదీ ఖరారవుతుందని ప్రకటించింది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయాణించే ప్రతి దశలో రాకెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకుంటున్నామని స్కైరూట్ సంస్థ తెలిపింది. ఈ డేటాను గ్రౌండ్ టెస్టింగ్ ద్వారా పూర్తిగా పొందలేమని స్కైరూట్ ఏరోస్పేస్ కో ఫౌండర్ సీఈఓ పవన్ కుమార్ చందన ఒక ప్రకటనలో తెలిపారు. విక్రమ్-1 అనేది 7 అంతస్తులు ఎత్తున్న మల్టీ స్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ కాగా దాన్ని పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించారు. ఇందులో 3D ప్రింటెడ్ ఇంజిన్లు, హై థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లు సహా సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమి దిగువ కక్షలోకి తీసుకెళ్లేలా దీనిని రూపొందించారు.
2022 నవంబర్ 18న భారత గడ్డపై నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిన మొదటి ప్రైవేటు రాకెట్ విక్రమ్ ఎస్ విజయవంతమైన తర్వాత స్కై రూట్ సంస్థ చేపట్టబోతున్న రెండో మిషన్ ఇదే. సచివాలయంలోకి అనధికార వాహనాలు ప్రవేశాన్ని నియంత్రించేందుకు క్యూఆర్ కోడ్ నిబంధన అమలు చేస్తున్నట్లు సచివాలయం భద్రతా వ్యవహారాలు చూసే ఎస్పీఎఫ్ అధికారులు తెలిపారు. సచివాలయం లోపలికి వెళ్లే వాహనాల ప్రవేశానికి క్యూఆర్ కోడ్ విధానం అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు మంత్రులు, అధికారుల కార్యాలయ సిబ్బంది తమ వద్దకు వచ్చే వాహనం నంబర్ను గేట్ వద్ద భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చే విధానం అమల్లో ఉంది. ఇక నుంచి మంత్రి, అధికార కార్యాలయ సిబ్బంది తమ వద్దకు వచ్చే వాహనాల వివరాలు నమోదు చేసి అందులో వచ్చే వారి మొబైల్ నెంబర్, క్యూఆర్ కోడ్ పంపిస్తారు. గేటు వద్ద ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందికి క్యూఆర్ కోడ్ చూపించాలి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నిర్ధారించుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని డీజీపీ సివి ఆనంద్ ఆదేశించారు. 4 కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై సమీక్షించిన డీజీపీ మున్సిపల్, రెవెన్యూ, కోర్టుల పరిధులను పరిగణలోకి తీసుకుని కొత్త సరిహద్దులు ఖరారు చేయాలని సూచించారు. భవిష్యత్ నగర విస్తరణ, జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని పరిధులు రూపొందించాలని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వ శాఖలు, న్యాయ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా కొత్త పరిధులు నిర్ధారించాలని చెప్పారు. వివాదాస్పద అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్న డీజీపీ సమర్థ పోలీసింగ్కు పునర్వ్యవస్థీకరణ దోహదపడాలని డీజీపీ సూచించారు. చినుకు పడితే చాలు మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అరగంట వర్షానికే రోడ్లు, నదులను తలపిస్తుంటే ట్రాఫిక్లో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతోందంటే వరద వెళ్లాల్సిన నాలాలు చెత్తతో పేరుకుపోవడమే ప్రధాన కారణం. పూడిక తీస్తున్నాం, కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పే బల్దియా అధికారుల మాటలకు అర్థమేంటి? అంటే వారి పనితీరు కంటి తుడుపు చర్యలకే పరిమితమవుతోందా? ఏటా కేటాయిస్తున్న పూడికతీత నిధులు ఏమవుతున్నాయి? స్మార్ట్ సిటీ అని గొప్పగా చెప్పుకుంటున్న మన హైదరాబాద్ డార్క్ రియాలిటీకి నిలువెత్తు సాక్ష్యం బోయిన్పల్లి టు హుస్సేన్ సాగర్ నాలా. ఈ దృశ్యాలు మన హైదరాబాద్ మహానగరంలో నాలాల పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యాలు. బోయిన్పల్లి, బోన్ చెరువు నుంచి సాగే ఈ నాలా కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. తుర్కపల్లి సమీపంలో మొదలై హకీంపేట్, అల్వాల్ మీదుగా హుస్సేన్ సాగర్ కు చేరే ఈ ప్రధాన నాలా ఆదిలోనే కలుషితమవుతోంది. వరద నీరు పారాల్సిన చోట ప్లాస్టిక్ వ్యర్థాలు, ముళ్ల పొదలు రాజ్యమేలుతున్నాయి. చెత్తను ఆపేందుకు అడ్డుకట్టలున్నా అవి నామమాత్రమే. తీసిన మట్టి, చెత్తను వెంటనే తరలించనందున వర్షానికి అది తిరిగి నాలాలోకే చేరుతోంది. ఈ దారి గుండా వెళ్లాలంటే ముక్కు పగిలిపోయే దుర్వాసన. నాలా పరిసర ప్రాంతాల్లో ఉండాలంటే రోగాల భయం. భరించలేని దుర్వాసన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మెల్ చాలా గలీజ్ వస్తుంది సార్. మొత్తం కుక్కలు అవి చచ్చిపోవడం వల్ల ప్రజలకు మొత్తం జ్వరం వచ్చి ఆరోగ్యం మంచిగా లేక ఇదైపోతుంది సార్. ఒకసారి చూడండి, మొత్తం అది చెత్త మొత్తం ఇక్కడ గలీజ్గా అయిపోయింది. ఇంకొకటి స్మెల్ గలీజ్గా వస్తుంది, వాసన మొత్తం. ఈ మోరీలు మొత్తం నిండిపోతున్నాయి. ఇక్కడ వర్షం పడినప్పుడు మొత్తం దోమలు వస్తున్నాయి. అదంతా వర్షాకాలం కదా, మస్తు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మొత్తం వర్షం వాటర్ వస్తున్నాయి, గలీజ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడే చూడు నార్మల్గా ఎట్లా స్మెల్ వస్తుంది. ఒకసారి చెత్త చూపెడాలి, ఎంత స్మెల్, ఎంత చెత్త ఉందో అక్కడ. మొత్తం క్లీన్ చేయాలన్న ఇదంతా చూడ. ఒకసారి చెత్త అసలు ఎవరైనా క్లీన్ చేస్తే అట్లా ఉంటుంది చూడ. ఒకసారి ఎంత చెత్త పేరుకుపోయిందో అది. చెత్త పేరుకుపోవడం, వర్షం వాటర్ రావడం, ఇంకొకటి అదంతా పైకి ఇట్లా వాటర్ పొంగి వస్తుంది. అది మొత్తం పేరుకుపోయి ఇంకా దోమలు ఇవన్నీ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అందరికీ. ఇళ్లల్లో ఉండే చెత్తా చెదారానికి నాలాలకు లింక్ ఏంటని ఆశ్చర్యపోకండి. ఈ నాలాను చూస్తే ఇది డ్రైనేజీనా లేక డంపింగ్ యార్డా అన్న అనుమానం రాక మానదు. ప్లాస్టిక్ కవర్లు, మందు బాటిళ్లు, పాత పరుపులు, వైర్లు, చీపుర్లు, చివరకు వాడి పడేసిన మాస్కులు కూడా ఇక్కడే దర్శనమిస్తాయి. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నిర్మించిన బాక్స్ డ్రైన్లు ఈ చెత్తతో పూర్తిగా నిండిపోయాయి. ఇక నీళ్లు వెళ్లే దారి లేక చిన్నపాటి వర్షానికే మురుగంతా రోడ్ల మీదకు, బస్తీల్లోకి వచ్చి కాలనీలను ముంచెత్తుతోంది. బల్దియా అధికారులు చొరవ చూపి ఈ కాలుష్యం నుంచి తమను బయటపడేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. చెరువు వల్ల ఈ సంవత్సరం అసలు ఆకు తీయలే, ఏం తీయలే, దోమలు ఫుల్ వచ్చినాయి.
ఒక్క రోజు కూడా సరిగా పడుకోలేదు. స్మెల్ బాగా వస్తుంది ఈ సంవత్సరం, అసలు క్లీన్ చేపియలే, ఏం చేపియలే. ఇంట్లున్న ఈ స్మెల్కు టీవీ ఖరాబ్ అయిపోయినాయి, అది ఏమున్నా కూలరు, అది ఫ్రిడ్జులు ఒక నెల కూడా ఉంటలే, ఒక్కటి కూడా ఖరాబ్ చేసినావు. అవే అంత ఖరాబ్ అవుతున్నాయి. ఆ స్మెల్కు మాకు హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ ఉండాలంటే అస్సలు ఉండబుద్ధి కూడా అయితలేదు. మొత్తం అట్లనే ఉంటుంది. అది జామ అవడం వల్లనే స్మెల్ ఎక్కువ వచ్చి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న వస్తువులు ఖరాబ్ అయ్యి అందరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మంచిగా చెత్త క్లీన్ చేపియండి, జిహెచ్ఎంసీ వాళ్ళని ఎక్కువ పెట్టియండి. నాలా మొత్తం చెత్తతో నిండి స్మెల్, దోమలు, ఇంట్లో కూడా ఉండే వశం లేదు ఒక్క నిమిషం కూడా. ఈ చెత్త వల్ల స్మాల స్మెల్ వస్తుంది, దోమలు వస్తున్నాయి, పిల్లలు పడుకోవట్లేదు, నైట్ అంట నిద్ర సరిగా పట్టట్లేదు, అంత స్మెల్ వస్తుంది. కాలువలో చెత్త పెరకపోతుంది, అందరు చెత్త వేస్తుర్రు. అందులో జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం ఎక్కువ మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం క్లీన్ చేపియాలండి. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, చాలా రిస్క్ అయిపోతుంది. వర్షం వచ్చినప్పుడు నాలా పొంగి అంత గలీజ్గా అయిపోతుంది, చెత్త అంతా బయటకు వస్తుంది, వాటర్ వస్తున్నాయి ఇండ్లకి, రోడ్ల మీదకి, అంత గలీజ్గా అయిపోతుంది. కొంచెం నీట్గా చేయండి ఈ వర్షాకాలంలో, దయచేసి కోరుకుంటున్నాం. నాలాలో చెత్త పేరుకుపోవడం ఒకెత్తైతే నాలాల ఆక్రమణ మరో పెనుభూతం. బోయిన్పల్లి, న్యూ మార్కెట్ లాంటి ప్రాంతాల్లో అసలు రిటైనింగ్ వాలే లేదు. దీంతో భవన నిర్మాణ వ్యర్థాలు, మట్టి కుప్పలు నేరుగా నాలాలో కలుస్తూ ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. గోడల్లేని చోట నాలాను ఆనుకొని అక్రమ కట్టడాలు వెలిశాయి. ఫలితంగా నాలా విస్తీర్ణం ఏకంగా 3 నుంచి 4 అడుగుల మేర కుచించుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఉన్న రిటైనింగ్ వాల్స్ కబ్జాదారులకు వరంగా మారుతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోయిన్పల్లి నుంచి వచ్చే ఈ మురుగు ప్రవాహానికి జేబీఎస్ నుంచి వచ్చే మరో నాలా రసూల్పురా వద్ద తోడవుతోంది. ఇక్కడి నుంచి పరిస్థితి మరీ దారుణం. పరేడ్ గ్రౌండ్స్ వెనక ప్రవహించే ఈ నాలా చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఏదో అడవిలో పారుతున్న వాగును తలపిస్తోంది. ఇక జింఖానా గ్రౌండ్స్ దగ్గర బ్రిడ్జి కింద కేవలం 2 పైపుల ద్వారా మాత్రమే నీరు వెళ్లేలా నిర్మించారు. భారీ వర్షం వస్తే ఆ పైపుల సామర్థ్యం ఏమాత్రం సరిపోక వరద నీరంతా రోడ్డెక్కాల్సిందే. పైగా 2 నాలాలు కలిసే రసూల్పురా జంక్షన్లో చెత్తంతా మేట వేసి మహా కాలుష్య కూపంగా మారుతోంది. ఇక 2 నాలాలు ఏకమై హుస్సేన్ సాగర్లో కలిసే చోట పరిస్థితి వర్ణనాతీతం. కిలోమీటర్ల మేర కొట్టుకొచ్చిన చెత్తంతా ఇక్కడే జామ్ అవుతోంది. మురుగునీటిని శుద్ధి చేయాల్సిన ఎస్టీపీ ప్లాంట్ సైతం అలంకారప్రాయంగా మారింది. ట్రీట్మెంట్ లేని మురుగు జలాలు నేరుగా సాగర్ గర్భంలోకి చేరుతున్నాయి. వానాకాలం ముంచుకొస్తోన్న వేళ బల్దియా అధికారులు కేవలం తూతూ మంత్రంగా పూడికతీత పనులు చేస్తే సరిపోదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. తీసిన చెత్తను వెంటనే తరలించి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. నాలా ఆక్రమణలను తొలగిస్తే ముంపును అడ్డుకునే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఇంత చెబుతున్న ప్రజలపై కూడా బాధ్యత ఉంది. వరద వెళ్లాల్సిన నాలాలో చెత్త వెయ్యరాదనే కనీస బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే. హైదరాబాద్ తార్నాకలోని ఎర్రకుంట ఆక్రమణలు తొలగించడానికి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రకుంట చెరువుకు చెందిన 8 ఎకరాలు ఆక్రమణలకు గురైందని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టుకు వివరించారు. ఇదే అంశంపై జీహెచ్ఎంసీ, హైడ్రా, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న కోర్టు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కేవలం పేదల ఇళ్లనే కూల్చేస్తున్నారని, ఇలాంటి ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, నీటిపారుదల శాఖలకు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. బడాబాబులు రైల్వే స్థలాలను ఆక్రమిస్తే కనీసం బోర్డులు కూడా తీయలేని రైల్వే అధికారులు షెడ్లు వేసుకుని ఏళ్లుగా నివసిస్తున్న పేదలను ఖాళీ చేయమనడం అన్యాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో రైల్వే నోటీసులు అందుకున్న బాధితులకు అండగా నిలుస్తామన్నారు. నోటీసులు వచ్చిన బాధితులను కలిసిన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల్లో అధికారులతో సంయుక్త తనిఖీలు చేపట్టి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. రైల్వే స్థలాల పరిరక్షణ విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, అయితే దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలను రోడ్డున పడేస్తే ఊరుకోబోమని రఘునందన్ రావు స్పష్టం చేశారు. నాచారంలోని వెస్లీకో ఎడ్యుకేషనల్ హై స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కనుల పండుగగా సాగింది.
1965 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాలలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడిన పూర్వ విద్యార్థులు తమ జీవితాలకు బాటలు వేసిన గురువులను ఘనంగా సన్మానించారు. దశాబ్దాల తర్వాత స్నేహితులు ఒకే చోట కలుసుకోవడంతో ప్రాంగణం ఆప్యాయ పలకరింపులు, ఆనందోత్సాహాలతో కలకల్లాడింది. హైదరాబాద్కు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రదేశం హుస్సేన్ సాగర్. ఈ సాగర తీరం ఎందరో అభాగ్యులకు, చిరు వ్యాపారులకు జీవనాధారంగా మారింది. అందమైన పరిసరాలతో నిండిన ట్యాంక్ బండ్ వాతావరణం వెనుక గుండెల్ని పిండేసే ఎన్నో బతుకు చిత్రాలు దాగి ఉన్నాయి. కదిలిస్తే కంటతడి పెట్టించే కష్టాలు ఉన్నా చెరగని చిరునవ్వుతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని వచ్చిన బడుగు జీవుల కడుపు నింపుతున్న ట్యాంక్ బండ్, అక్కడి చిరు వ్యాపారుల జీవన పోరాటంపై ఈ ప్రత్యేక కథనం. నిజాం రాజసంతో గంభీరంగా కనిపించే హైదరాబాద్ మహానగరం ఎంతో మందికి బతుకుదెరువు చూపిస్తున్న కల్పతరువు. ప్రధాన పర్యాటక కేంద్రాలైన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ కేవలం టూరిస్టు స్పాట్లు మాత్రమే కాదు, వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఎంతో మంది వలస జీవితాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అక్కడి రోడ్డుపై కుటుంబాన్ని పోషించేందుకు జీవితంతో పోరాడుతున్న ఎంతో మంది చిరు వ్యాపారులు కనిపిస్తారు. పర్యాటకులతో సంతోషంగా పలకరించినప్పటికీ వారిని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఒకరికి భార్య చనిపోయి కుటుంబ పోషణ కోసం బొమ్మలు అమ్ముతుంటే, మరొకరు బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి చిన్ననాటి నుంచి కళ్లద్దాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జాతకాలపై ప్రజలు నమ్మకం కోల్పోవడంతో జీవితం దుర్భరంగా మారిందని చిలకజోస్యం చెప్పే వ్యక్తి తన ఆవేదన వెలుబుచ్చాడు. సొంత ఊరిలో అవకాశాలు లేక పొట్ట చేత పట్టుకుని బీహార్ నుంచి నగరానికి వచ్చిన మరో వ్యక్తి బొమ్మలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. తొంభై నుంచి ఇన్నే ఉన్నాం. ఇక్కడ ఏమీ లేకుంటే ఇక్కడ అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఏం పిల్లలు గడవాలంటే అయితే లేదు నాయన. ఇప్పుడు మా దాకా లాస్ట్ ఉంది నాయన. మా పిల్లలకి జీవితాలు నేర్పియం నాయన. మేము ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మారింది తల్లి, ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరు నమ్మేటోళ్ళు కూడా నమ్ముతలేరు. ఇప్పుడు అంతా ఏమైందంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది. దాని గురించి ఎవరు నమ్ముతలేరు, చేస్తలేరు. కానీ ఇప్పుడు పల్లెటూరులో తిరగాలంటే వాళ్ళు కూడా నమ్ముతలేరు. దాంట్లో ఏమైంది, దొంగలు కూడా ఎక్కువ అవుతున్నారు. వాళ్ళు దొంగడు ఎవడో చేసి మా మీద వేస్తుడు. ఆ బాధ మా మీద వస్తుంది. అది ఎందుకు వద్దురా నాయన అని ఇక్కడ కూర్చున్నాం మేము. ఓల్ సిటీ సుల్తాన్ షాయి సన్ గ్లాసెస్ అమ్ముతా. 20 సంవత్సరాల నుంచి అమ్ముతా. మమ్మీ డాడీ చచ్చిపోయినారు. మమ్మీ డాడీ చచ్చిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. ఒక 700-800 వస్తాయి సన్ గ్లాసెస్ అమ్మి. అప్పుడు 100-150 ఇచ్చిపోతుండే. ఇప్పుడు 200 అంటే 50 రూపీస్ చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది ట్యాంక్ బండ్కు వచ్చే సందర్శకులే జీవనాధారంగా బతుకుతున్నారు. గుండె నిండా బాధ ఉన్న చెరగని చిరునవ్వుతో ఈ చిరు వ్యాపారులు తమ బతుకు బండిని లాగుతున్నారు.